ప్రియులారా, మానవుని యొక్క జీవితాన్ని మరి పాపం నుండి పరిశుద్ధతలోకి నడిపించాలంటే అది దేవునికే సాధ్యం, ఏ మానవుడికి మరి సాధ్యం లేదు. तो इंसान की जिंदगी को पाप से पवित्रता की ओर चलाने के लिए केवल परमेश्वर से ही मुमकिन है और इस संसार में किसी और से नहीं हो सकता। ఈ లోకంలో మనిషి తను అనుకున్నది ఎట్లయినా ఏ విధంగానైనా సాధించగలడు. इस संसार में इंसान जो भी चाहता है किसी भी रीति से उसको हासिल कर सकता है, సాధించగలడు. हासिल कर सकता है। తను అనుకున్నదాన్ని ఇప్పుడు కాకపోతే రేపైనా తన సొంతంగా అయినా ఇంకొకరి సహాయంతోనైనా సాధించగలడు. तो अभी नहीं तो कल किसी की मदद के द्वारा क्यों ना हो या खुद से क्यों ना हो, जो चाह वो कर सकता है। కానీ लेकिन పాపం అనే ఒక మరి ఆ భయంకరమైనటువంటి ఆ వ్యాధి అది తీసేయాలంటే దేవుడే తీసేయాలి. लेकिन वो पाप का जो भयानक बीमारी है, अगर उसको उससे छुटकारा देना हो तो केवल परमेश्वर से ही हो सकता అది है। దేవుడే తీసేయాలి. वो परमेश्वर ही निकाल देगा। అందుకే इसलिए దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు जब परमेश्वर इजराइलियों से बात कर रहा था, దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा? నేను మిమ్ముని పరిశుద్ధపరచు యెహోవాను అన్నాడు. मैं आपको पवित्र करने वाला यहोवा हूँ, యెహోవాను అన్నాడు. मैं यहोवा हूँ। ఎన్నోసార్లు విన్నాం మనం. हमने कई बार सुना है। జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి యెహోవాను గురించి. यहोवा के बारे में हमें अच्छी तरह जानना है। యెహోవా అసలు అంటే అర్థం ఏంటి? यहोवा का मतलब क्या है? ఉన్నవాడిని అనువాడు. जो हूँ सो हूँ మనం बोलता। విన్నాం, हमने सुना ఉన్నవాడు है, అనువాడు हमने सुना है जो हूँ सो हूँ అంటే बोलने वाला, ఆది అంతము లేనివాడు, यानी कि ना आदि है और ना अंत है उनकी। సృష్టి ముందు నుంచి ఉన్నాడు. वो सृष्टि के आरंभ से है। ఈ సృష్టి అంతా నశించిపోయినా ఆయన ఉంటాడు. तो सारा सृष्टि नाश ना क्यों ना हो जाए, मगर वो रहेगा। ఆయన పేరు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు తీసుకునే పేరు ఏంటంటే ఈ దేవుడు. उनका नाम इस संसार में पृथ्वी में हर एक इंसान लेता है किस प्रकार? परमेश्वर बोल के, దేవుడు. भगवान बोल के। అనువాడు అంటే ఆయన నామాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ఉచ్చరిస్తుంది. यानी कि उनका नाम को हमेशा लिया जाता है संसार में, ఉచ్చరిస్తాం. हमेशा लिया जाता है। దేవుడు. परमेश्वर, అసలు దేవుడు అంటే నమ్మని వాళ్ళు, जो परमेश्वर पर बिल्कुल भरोसा जो అసలు नहीं దేవుడు करते, అంటే వినని వాళ్ళు, जो परमेश्वर के बारे में जो सुना ही नहीं, ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయం అడిగితే अगर किसी विषय में पूछेंगे, ఏమై బాగున్నావా అని అడుగుతాం. अगर हम पूछेंगे आप कैसे हो, ठीक हो, ఏమంటారు సార్? क्या बोलते हैं पता है? దేవుని దయ వల్ల బాగున్నానులే तो అండి. भगवान की दया से मैं ठीक हूँ। అంటే దేవుని అనే నామం మాత్రం కంపల్సరీగా అతను ఉచ్చరించాల్సిందే. जरूर उसके मुंह से परमेश्वर का नाम निकलता ही है। వివాహం ఎట్లా జరిగింది? तो शादी कैसा हुआ? ఆ దేవుడి దయ వల్ల బాగా జరిగిందండి. परमेश्वर भगवान की दया से बहुत अच्छा हुआ है। పనులన్నీ అయిపోయినాయా? काम काज कैसा हो गया? ఆ దేవుని దయ వల్ల అన్ని అయిపోయినాయండి. भगवान की दया से सब अच्छा हो అంటే गया। దేవుడు, यानी कि परमेश्वर, ఆ దేవుడనే నామం, उस परमेश्वर का नाम को, ఆ నామాన్ని उस नाम को, దేవుడు చెప్పినటువంటి పేరు ఏంటంటే, उसके लिए क्या नाम परमेश्वर ने ఆ अपना, నామానికి ఒక పేరు యెహోవా. उसके लिए उन्होंने अपना नाम बताया है कि मैं यहोवा। యెహోవా అంటే కురియోసులో ప్రభువు అని అర్థం. यहोवा के मतलब कुरियोस में प्रभु, అంటే మూల శబ్దంలో मूल भाषा में ప్రభువు అని అర్థం. प्रभु करके మీరు अर्थ है। బైబిల్లో చదివితే अगर आप बाइबल में पढ़ेंगे నిర్గమకాండంలో యెహోవా ప్రభు అని కూడా రాయబడింది. तो निर्गमाकांड में लिखा हुआ है, निर्गमन में यहोवा प्रभु, యెహోవా ప్రభు అని రాయబడింది. यहोवा जो प्रभु है करके लिखा है निर्गमन में। ఆ ప్రభు అంటే అర్థం ఏంటి? प्रभु का मतलब क्या है? ప్రభు అంటే అనేకుల మీద అధికుడుగా ఉన్నవాడు. प्रभु यानी कि हमारे ऊपर अधिकार रखने वाला, అధికులుగా ఉన్నవాడు. अधिकार चलाने वाला। మనం అధికారులను చూడండి ఏమంటాం? हम अधिकारी को देखो क्या మీరు बोलते మా हैं? ప్రభువులండి, आप हमारे प्रभु हो, మీరు మా ప్రభువులండి, हमारे प्रभु हो। మీ కింద మేము దాసులు అండి आपके नीचे हम दास से कहते हैं, అంటే ప్రభువు. यानी कि प्रभु। అందుకనే इसलिए నేను మిమ్ముని పరిశుద్ధపరచు యెహోవాను. मैं आपको शुद्ध करने वाला यहोवा हूँ అది నీ बोलता है। వల్ల కాదు. वो आपके बस की नहीं है, నీవు పరిశుద్ధపరచుకోలేవు. वो अपने आप से पवित्र नहीं कर ఈ सकते। లోకంలో ఏ వస్తువును ఉపయోగించుకున్నా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోలేవు. संसार में किसी वस्तु का भी इस्तेमाल करो, किसी भी रीति से यत्न करो, अपने आप को शुद्ध नहीं कर सकते। అది దేవుడు చేసిన పని. वो परमेश्वर करने वाला काम है। దేవుడు చేసిన పని మానవుడు చేశాడు అనుకోండి, अगर परमेश्वर करने वाला काम इंसान करेगा, ఆ మానవుడు చేసే పని వెర్రితనం. वो इंसान जो करता है वो मूर्खता है, అది వెర్రితనం. वो मूर्खता है। చూడండి, అది లేవి కాండము देखिए लेवी अवस्था 20వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చక్కగా రాయబడి ఉంది. 20वीं अध्याय 8वीं वचन में अच्छी तरह लिखा हुआ है। లేవి కాండము लेवी अवस्था చూడండి 20వ అధ్యాయము 20वीं अध्याय 8వ వచనం और 8वीं वचन लिखा हुआ है। చూద్దాం. देखिए
और तुम मेरी विधियों का मानना ఆ, और उसका पालन भी करना, हम्म। क्योंकि मैं तुम्हारा पवित्र करने वाला यहोवा हूँ। ఆ, మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. आप मेरी विधियों को मानना होगा और उसको पालन भी करना ఇది होगा। దేవుడు మానవుడికి చెప్తున్నాడు, ఖండితమైన మాట. ये परमेश्वर मनुष्यों के लिए बताने वाले खचित रूप विषय है। ఇందులో చాయిస్ లేదు. इसमें कोई चॉइस नहीं है। పిల్లరా, प्रियो, బైబుల్ మే చాయిస్లు ఉండవు. बाइबल में चॉइस नहीं होती, చాయిస్లు ఉండవు. अपनी मर्जी नहीं होती। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए प्रभु ने कहा అవునంటే అవును, కాదంటే కాదు. हाँ तो हाँ, ना हो तो ना, అవునంటే అవును, కాదంటే हाँ కాదు. तो हाँ, ఇంకా ना हो तो చాయిస్లు ना। ఉండవు. उसमें कोई चॉइस नहीं కాబట్టి होती। इसलिए నా కట్టలను అనుసరించు, तो मेरी विधियों को पालन करो, వాటిని అనుసరింపి నడవవలెను. उसको मानना भी चाहिए करके बोलता నేను है, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. क्योंकि मैं तुम्हारा पवित्र करने वाला यहोवा हूँ। పరిశుద్ధము. पवित्र, పరిశుద్ధము అంటే ఏంటి చెప్పండి? पवित्रता का मतलब क्या है? పాపము లేని జీవితము. बिना पाप का जिंदगी। పరిశుద్ధం అంటే ఏంటి? पवित्रता का मतलब పాపము లేని జీవితం. बिना पाप का जिंदगी। పిల్లరా, प्रियो, దేవుడు మానవుల్ని ఆ చెడ్డ సమాజం అనే ఆ సమాజాన్ని నుంచి వేరు చేయటానికే దేవుడు అనేకమైన విషయాలు మానవుడితో పంచుకున్నాడు. तो परमेश्वर ने इस बुरी पीढ़ी से, बुरी लोगों से बचाने के लिए परमेश्वर ने अपने लिए लोगों को अलग किया है। మనం ఈ లేవీ కాండమే इसीलिए व्यवस्था में 24-26 వచనం కనుక చదివితే 24वें अध्याय 26वें वचन को पढ़ेंगे तो 24 చదవండి. 24वें अध्याय చదువుదాం. वचन 20-24 చదువుదాం. 24 20-24 లేవీ కాండం 20-24. 20वें अध्याय 24वें वचन। నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉన్నట్లు దానిని మీకు ఇచ్చేదను. ఈ కింద దాని జాగ్రత్త నోట్ చేసుకోండి. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుని యెహోవాను నేనే. पर मैं तुम लोगों से कहता हूँ कि तुम तो उनकी भूमि के अधिकारी होंगे, और मैं इस देश को जिसमें दूध और मधु बहती है तुम्हारे अधिकार में करूंगा। मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ, जिसने तुमको अन्य देश के लोगों से अलग किया ఈ है। భూమి నాది, ये धरती मेरा ఈ है, ఆకాశము ये నాది. आकाश मेरी है। కాబట్టి ఈ భూమిలో ఉన్నంత నాదే. इसलिए संसार में जो कुछ भी है वो सब कुछ मेरा है। ఇది నా బిడ్డలని మీకు ఇస్తున్నాను, ये जो है आप मेरे संतान हो, आपके लिए ही నా देता हूँ, బిడ్డలైన మీకు ఇస్తున్నాను. आपको ही देता हूँ అది मैं, మీరు అనుభవించండి. उसको अनुभव करना है आपको। కానీ लेकिन మిమ్మల్ని జన్మలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన దేవుడు నేనే. तुम्हें अन्य लोगों से, देशों से अलग मैंने किया हूँ। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. हमने यीशु मसीह पर भरोसे किए हैं। మనం లోకంలో ఉన్న వాళ్ళతోటి మనము ఇజ్జోడుగా ఉండకూడదు. इसलिए संसार के लोगों के साथ जुड़ के नहीं रहना चाहिए, ఉండకూడదు. नहीं रहनी चाहिए। ఇది జాగ్రత్తగా గమనించాలి. इस बात को ध्यान रखनी है। దీన్ని మనం ఇంకొక విధంగా इस ఆలోచించుకోకూడదు. बात को दूसरी रीति से नहीं लेनी चाहिए। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కదా, परमेश्वर ने तो जगत से ऐसा प्रेम किया है, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, अपने जैसे अपने पड़ोसी से प्रेम करो करके మీరేంది कहा। ప్రేమించొద్దు అంటారు. आप क्यों मना करते हो प्यार करने में? ఏంటి ప్రేమించు. प्रेम करो। ప్రేమించితే ఏం చేస్తావు నువ్వు? तो प्रेम करने से क्या करेगा? అతనిలో ఉన్న లోపాలు చూస్తావు. उसके अंदर की कमियों को देखोगे। ప్రేమిస్తే ఏం చూస్తావు? प्यार करने से क्या करोगे? లోపాలు చూస్తావు. उसकी कमियों को అయ్యో देखोगे। ఇది నరకానికి వెళ్తాడేమో, वो ये नरक में चला जाएगा, అయ్యో ఇది నరకానికి వెళ్తాడేమో, तो नरक में चला దేవుని जाएगा। గురించి చెప్తావు. तो अतः वो परमेश्वर के बारे में అది बताओगे। ఇతరుల పట్ల ప్రేమ. यही है दूसरों के प्रति प्यार दिखाना। ప్రేమ అంటే ఇతరుల పట్ల ప్రేమ అంటే दूसरों के प्रति प्यार నువ్వు వెళ్ళి दिखाना చెప్తావు. मतलब तुम जाके उनको అయ్యా ఈ बोलोगे, తప్పులో నీవు ఉన్నావు, कहोगे कि तुम इस गलती में हो, అయ్యా ఈ తప్పులో ఉన్నావు, इस गलती में हो तुम, ఈ తప్పు నుంచి బయట రా, इस गलती से बाहर आ जाओ, పరలోకానికి వెళ్తాం, स्वर्ग में जाओगे, పరలోకానికి వెళ్తాం. स्वर्ग में जाओगे। కాబట్టి इसलिए నువ్వు ఇతరులను ప్రేమించిన అర్థం ఏంటంటే दूसरों का प्यार करने का मतलब क्या వాళ్ళ है? తప్పులు చూసి చూడటం ఉండవు. उनकी गलतियों को देखे अनदेखे नहीं करोगे। వాళ్ళు ఏం చేస్తావు? చెప్తావు उनको क्या करोगे? सावधान करोगे, ప్రేమగా. प्यार से, ప్రేమగా प्यार से। అయ్యా దేవునికి ఇష్టం లేని పనులండి, ये परमेश्वर का विरुद्ध बातें हैं भाई, ఇష్టం లేని పనులు. ये परमेश्वर का विरुद्ध बातें కాబట్టి हैं। ఇలాంటి పనులు చేయకూడదు. इसलिए इस वजह इस तरह के काम नहीं करने चाहिए। చూడండి देखिए, 26వ వచనం కూడా చూడండి. ఇందులో इसी में 26वें वचन को भी 26వ వచనం చదివితే 26वें वचन देखेंगे మీరు तो, నాకు పరిశుద్ధులై ఉండవలెను. तुम मेरे लिए पवित्र बने रहना। అంటే ఇందులో ఇక పాపం ఉండొచ్చు అని చెప్తున్నాడా? क्या इसके अंदर थोड़ा पाप रह सकता है? మానవుడు కలిగినప్పుడు పాపం చేయొచ్చులే. हाँ, इंसान है तो थोड़ी बहुत पाप तो रहना ही है। మనిషి అన్నాక పాపం చేయకుండా ఎట్టుంటాడు? इंसान होने के नाते इतना भी ना हो, कैसा చాలా होगा? మంది అంటారు, बहुत से लोग बोलते నేను हैं, విన్నాను, मैंने सुना है, మనిషి అన్నాక పాపం చేయని ఎట్టుంటాడు? अगर इंसान हो तो बिना पाप का कैसे करेगा? మనం పాపం చేసాం,
हम पाप किए हैं, మనం పాపంలో పుట్టాం, हम पाप में ही पैदा हुए हैं, అందుకని పాపం చెయ్యొద్దు. इसलिए अब आगे को पाप नहीं करना తన है. కుమారుని పంపించాడు, उसको पुत्र को इसलिए भेजा ముందు गया है, ప్రవక్తల ద్వారా पहले మాట్లాడాడు, नबियों के द्वारा बात किया, ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనం व्यवस्था दिया हमारे लिए, అనేక విధాలుగా మనతో మాట్లాడాడు. कई रीति से हमसे बात किया है. పాపం చేసాం మనం, पहले पाप किए ఇక थे, చేయొద్దు అంటున్నాడు. आगे को नहीं करना. చాలా మంది అంటారు बहुत से लोग बोलते మనం हैं మనుషులం కదా, हम तो इंसान हैं, పాపం చేయకుండా ఎట్టుంటాం. बिना पाप के कैसे रहेंगे. కానీ దేవుడు ఏమంటున్నాడు, लेकिन परमेश्वर क्या कहता నువ్వు है, పాపివే, तुम तो पापी हो, నువ్వు పాపం చేసావు, तुमने पाप किया ఇక है, పాపం చేయబోకు. आगे को पाप मत అది कर. ఆ మాట మనం వినాలి, तो इस बात को अधीन होना है, అది దేవుని చిత్తము. ये परमेश्वर की इच्छा है. అందుకేమంటున్నాడు ఇక్కడ, इसलिए क्या कहता है, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, तुम मेरे लिए पवित्र बने रहना, యెహోవా అను నేను పరిశుద్ధుడను. क्योंकि मैं यहोवा स्वयं पवित्र हूँ. మీరు నా వారై ఉండునట్లు और तुम मेरे ही लोग हो, అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. इसलिए तुम लोगों को अन्य जाति से अलग किया हूँ. అర్థమవుతుందా? समझ में आ रहे? దేవుడు ఏం చేశాడు, परमेश्वर ने क्या किया है, వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పి, उनको अच्छे और बुराई के बारे में ఇది बताकर తప్పు అని చెప్పి, ये गलत है करके बोल కాబట్టి के, నీ చుట్టూ ఉన్న ప్రజలు గనక తప్పు చేస్తుంటే వాళ్ళతో కలవబాకు నువ్వు. इसलिए कहता है तुम्हारे आसपास के लोग गलत करते तो उनके साथ जुड़ के मत रहना. అంటే అర్థం ఏంటి, इसका मतलब వాళ్ళ क्या నుంచి है, దూరం వెళ్ళమని इसे भाग जाओ करके क्या. పౌలు గారు స్పష్టంగా చెప్పారు. पौलुस इस बात को बड़ी अच्छी तरह बताया है. నువ్వు కొరింథీయులు కదా, కొరింథీ 5వ అధ్యాయం అనుకుంటాను, तो कोरिन्थियों में लिखा हुआ है, ఏమన్నాడు, क्या कहता నువ్వు है, వాళ్ళ నుంచి వేరే ఉండి లోకం నుంచి వెళ్ళిపోవాలా. अगर ऐसे भाइयों से अलग होना तो नहीं कहता हूँ, अगर ऐसा होता तो संसार से तुझे अलग होना ఎందుకంటే पड़ेगा, లోకం పాపంతో నిండి ఉంది. क्योंकि संसार पाप से भरा हुआ ఈ है. లోకాన్ని పాపం నుంచి వేరు చేయటానికి इस संसार में लोगों को पाप से अलग करने తన के लिए ప్రియ కుమారుని పంపించాడు, अपना प्रिय पुत्र को दे दिया తన है, ప్రియ కుమారుని अपने పంపించాడు. प्रिय पुत्र को दे दिया. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇప్పుడే अभी ఈ సమయంలోనే इसी समय में వింటున్న మనము सुनने वाला हम, మనకేమన్నా లోటుపోటు సరి చేసుకోవాలి. हमारे अंदर ऐसी कोई कमियां हैं, కంటిన్యూషన్ గా सुधारना పాపం है. చేయటం కాదు, उसी पाप में लगातार बने नहीं रहना, కంటిన్యూషన్ గా పాపం చేయటం కాదు. लगातार बन के नहीं रहना है. మానవుడు పాపం చేయటానికి పుట్టలేదు, इंसान जो है पाप करने के लिए पैदा नहीं కానీ हुआ, పాపంలో పుట్టాడు. लेकिन पाप में पैदा మీరు हुआ है. జాగ్రత్తగా इस గమనించాలి, बात को ध्यान से सुनो. మానవుడు పాపంలో పుట్టాడు, इंसान जो है पाप में पैदा हुआ है, పాపం చేయటానికి పుట్టలేదు. पाप करने के लिए नहीं पैदा ఇది हुआ. జాగ్రత్త మనం इस గమనించాలి. बात को ध्यान रखना है. పాపంలో పుట్టడం మనం చేసిన దోషం కాదు, पाप में पैदा होना हमारी ओर से गलती नहीं है, మనం చేసిన దోషం కాదు. हमारी ओर से गलती नहीं है. అందుకే इसलिए పాపంలో పుట్టిన మన మీద पाप में जो पैदा हुआ है ఆయన हमारे ऊपर, దోషారోపణ చేయకుండా तो हमारे ऊपर आरोप ना लगाते हुए పాపిని ప్రేమించెను, पापी से प्यार किया है, పాపిని ప్రేమించి पापी से प्यार करके మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. हमारे अंदर की पाप को घृणा किया है, పాపాన్ని पाप ద్వేషించాడు, को घृणा किया है. పాపినైతే ప్రేమించాడు. पापी से तो प्यार किया, పాపిని ప్రేమించే पापी से प्रेम करके బైబిల్ ही, వ్రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ है, పెందల కాడ ప్రవక్తలను పంపాడంట. बोर से ही नबी लोगों को भेजा करके, పెందల కాడ పంపించాడు बोर से ప్రవక్త. ही नबी लोगों को भेजा. సమయము సమీపించినప్పుడు जब समय निकट हुआ, మన పౌలు గారు రాస్తాడు, पौल से लिखता है, గలతీయులు రాసిన పత్రిక 4:4 చూస్తే गलतियों 4:4 में देखा था, సమయము సమీపించినప్పుడు అంట जब समय पूरा हुआ, ప్రభు తన వాగ్దానాలు నెరవేర్చాడు, प्रभु परमेश्वर अपना वादा को ఆ पूरा లేఖన किया, భాగాలు నెరవేర్చాడు, उस वचन को लिखी हुई बातों తన को पूरा కుమారుని किया, పంపించాడు. अपने पुत्र को भेज అందుకే दिया. యేసు ప్రభువుకు లేఖన పురుషుడు, इसलिए प्रभु यीशु को लेखन के पुत्र करके ప్రవచన बोलते हैं, పురుషుడు, नबूवत का पुत्र करके भी बोलते हैं. లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. तो लिखी हुई बातों को पूरा करने के लिए आए हैं. కాబట్టి इसलिए మీరు నా వారై ఉండునట్లు, तुम मेरे ही लोग बने నువ్వు रहे, నా వాళ్ళగా ఉండాలి అంటే तुम मेरा निरंतर बने रहने के అన్య लिए, జనులను మిమ్మల్ని వేరుపరుస్తున్నాను. इसलिए मैं उन लोगों से, उस देश के लोगों से अलग करता हूँ. అన్య జనులు अन्य जाति అన్య से, జనులు చేసినట్టు మీరు చేయొద్దు. अन्य जाति लोग जो करते हैं वो अब आपको नहीं करना యేసు चाहिए. ప్రభువు వారు పరలోకానికి వెళ్ళినాక जब यीशु मसीह स्वर्ग में उठा लिया गया था, శిష్యులు चेले ఒక స్థలం మేడగదిలో కూర్చున్నారు. एक कोपरी पे बैठे थे छत के అక్కడ ऊपर. అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తారు. वहां पत्रस संदेश दे रहा था. చాలా మంది అడుగుతున్నారు, बहुत से लोग आके पूछ रहे थे, మేమేం చేయాలి, हम क्या करें, మేమేం हम చేయాలి. क्या करें. ఈనాడు చాలా మంది అడగట్లేదు, आज इन दिनों में ऐसा पूछने वाला कोई नहीं है, అడగట్లేదు, ऐसा नहीं మేమేం पूछ చేయాలి रहे, అడగట్లా. मैं क्या करूं करके नहीं पूछ रहे. మేము ఏది చేసుకుంటున్నాం మేము हम చేసుకుంటున్నాం, जो कर रहे మేమేం చెయ్యాలి. हम क्या करें नहीं. ఏమన్నాడు ఆయన, क्या बोले, మూర్ఖులైన ఈ తరము వారికి వేరేవ్వండి, टेढ़ी मेढ़ी इस जाति से बचे रहो करके మీరు बोला, వేరేవ్వండి. अलग हो जाओ. అంటే तो వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు, तो वो जो करते हैं आप वैसे मत करो, వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు. वैसे जो करते हैं ऐसा नहीं అందుకే करना. ప్రభులు వారు इसलिए प्रभु మనల్ని ప్రత్యేకించడానికి हमें अलग करने के लिए దేవుడు తన యొక్క జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. तो परमेश्वर ने अपने जीवन के ग्रंथ को दिया है, జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. जीवित ग्रंथ को दिया है. కాబట్టి పిల్లారా इसलिए प्रियो మనము వేరైపోవాలి, हम अलग होना है, మనం हम వేరైపోవాలి. अलग होना है. కాబట్టి इसलिए జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ध्यान से देखिए, మనము
తండ్రి అయిన దేవునికి ప్రియులు అంట. हम पिता परमेश्वर का प्रिय हैं, మనం తండ్రి అయిన దేవునికి ప్రియులు हम पिता परमेश्वर का प्रियजन है। కాబట్టి इसलिए అలాంటి ప్రియులైన మనతోటి इस तरह प्रियजन जो हम యేసు ప్రభుల వారు यीशु ఈ मसीह భూమి మీద ఉన్నప్పుడు इस संसार में रहते हुए తన కొరకు బ్రతకలేదు, अपने लिए नहीं जिया, తన కొరకు జీవించలేదు. अपने के लिए नहीं जिंदगी बिताया, అంతా తన యొక్క తండ్రి యొక్క పనులు చేయటానికే తను మరి ఉపయోగించాడు. तो अपना पूरा जिंदगी पिता की इच्छा को पूरा करने में ही लगाया। మీరు గనక आज जो है మార్కు సువార్త గనక చూస్తే मरकुस सुसमाचार में देखेंगे तो మార్కు సువార్తలో मरकुस सुसमाचार में ఏమంటాడంటే क्या कहता है, ఇదిగో మా ఆసుపాస్ అంటే తెలుగు గ్రామంలోకి వెళదాము. ఆ ఇందుని చూడండి 1:38 చదివితే मरकुस 1:38 को देखेंगे, ఆయన ఇతర సమీప గ్రామముల్లోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. उसने उनसे कहा आओ हम और कहीं आसपास की बस्तियों में जाए कि वहां भी प्रचार करूं, क्योंकि मैं इसी के लिए आया हूं करके बोलता है। ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు? किस लिए आया है यीशु मसीह? రాజ్యం చేయటానిక? क्या राज्य करने के लिए? సింహాసనం మీద కిరీటం పెట్టి కూర్చోటానిక? तो राज्य सिंहासन के ऊपर बैठने के लिए, मुकुट पहनकर పెళ్లి చేసుకోవటానికి? शादी रचाने के लिए, పిల్లల గంటానికి? बच्चा पैदा करने के పెద్ద लिए, ఆశ్రమాలు స్థాపిస్తానికి? बड़े बड़े आश्रम बनाने के लिए, పేరు సంపాదించుకోవడానికి? क्या नाम कमाने के लिए, ప్రతిష్టలు क्या సంపాదించుకోవడానికి? अपने नाम को ऊंचा रखने के ఈ लिए? లోకంలో నేను పోయినాక నా శాశ్వతమైనటువంటి ఒక మంచి కట్టడాలు కడదామనా? इस संसार में से मैं चले जाने के बाद मेरे पहचान के लिए बड़ी बड़ी इमारत बनाऊं, అందుకు రాలేదండి యేసు. इसके लिए नहीं आया यीशु मसीह। దేవుడు ఎందుకు పంపించాడు? परमेश्वर ने क्यों भेजा है यीशु मसीह को? అదృశ్య దేవుణ్ణి దృశ్య రూపంలో చూడటానికి నువ్వు వాళ్ళకి ప్రకటించు అన్నాడు. तो अदृश्य परमेश्वर को दृश्य रूप में देखने के लिए तुम उनके लिए प्रचार करो, ప్రకటించు, प्रचार करो, ప్రకటించాలి. प्रचार करो, నోరు తెరవాలి ప్రియ, मुंह खोलना है प्रियो, నోరు తెరువు. मुंह खोलो, నోరు తెరిస్తే నింపుతాను. तो मुंह खोलने से ही वो भर దేవుడు देगा। సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? कलिसिया को परमेश्वर ने क्या वाचा दिया है? ఏంటి? क्या నోరు वाचा? తెరువు, मुंह खोलो, నేను నింపుతాను. मैं भर दूंगा। నువ్వెంత వరకు నోరు తెరవు तो तू जब तक मुंह नहीं फंसारेगा, దేవుడు నోరులో నింపడు ప్రోగ్రాం. अपने मुंह को वो परमेश्वर नहीं भरेगा। నువ్వు ఎప్పటి వరకు నీకు ఆకలి బాగా అవుతుంది, जब आपको अच्छी भूख लग रही है, నువ్వు వండుకొని చక్కగా తినవో, जब तक आप बना के नहीं खाओगे, మీ యొక్క కడుపు నిండదు. आपको पेट नहीं भरेगा, నీ కడుపు నిండదు. पेट नहीं भरेगा। కాబట్టి నువ్వు బాగా వండుకోవాలి చక్కగా. तो इसलिए आपको बनाना होगा खाना, అంటే కర్మ అంటే క్రియ చెయ్యాలి, यानी कि कार्य करना होगा, आपको క్రియ చెయ్యాలి. कार्य करना है। యాకోబు గారు అన్నారు, याकूब ने कहा క్రియ లేని విశ్వాసం మృతం అన్నారు. बिना कार्य का विश्वास मरा हुआ है। క్రియ లేకుండా విశ్వాసం ఒంటిగా ఉంటుంది. तो कि बिना कार्य का विश्वास तो अकेला रह నాకు जाएगा। విశ్వాసం ఉంది, मेरे पास विश्वास है, నాకు టన్నుల విశ్వాసం ఉంది. टनो टनो विश्वास है मेरे पास, కానీ ఏక చెంచా క్రియ లేదు. लेकिन एक चम्मच का क्रिया नहीं है। టన్నుల నాకు విశ్వాసం ఉంది, टनो टनो का विश्वास है, కానీ ఒక్క చెంచా యొక్క క్రియ లేదు. एक चम्मच का भर का कार्य नहीं है। అందుకనే ఏమన్నాడు? इसलिए क्या कहता క్రియ है, లేని విశ్వాసం మృతం. कार्य के बिना विश्वास मरा हुआ है। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं చేయాలనుంది, करने के लिए मन है, చేయాలని తపన ఉంది, तो करने के लिए धुन भी है, మరి చెయ్యి, फिर तो करो, చెయ్యి. करो, నువ్వు చేసి మొదలు పెట్టు. आप करना शुरू करो। నువ్వు మొదలు పెడితే शुरू करने से దేవుడు నీతో పాటు మొదలు పెడతాడు, परमेश्वर आपके साथ ही रहेगा, నీతో పాటు మొదలు పెడతాడు. आपके साथ ही रहेगा। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవటానికి కూడా ఎక్కడ స్థలం లేదంట. लोमड़ियों को बट है और आकाश पक्षियों को बसेरा है, मनुष्य का पुत्र को सर छुपाने के लिए कहीं पे भी जगह नहीं है करके बोलता है। అర్థమైందా? देखा, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. वचन को ध्यान से देखिए। దేవుణ్ణి తెలుసుకోరా అంటాం, हम बोलते हैं परमेश्वर के बारे में जानो, దేవుణ్ణి తెలుసుకోరా అంటాం. जानो परमेश्वर के बारे में। దేవుడు తెలుసుకునేదేమో, దేవుడు నాకు తెలుసుగా అంటాం. बोलते हैं परमेश्वर को जानना क्या है, అసలు मुझे पता है। దేవుడు అంటే ఎవరు? आखिर परमेश्वर करके बोलने से क्या దేవుడు मतलब అంటే है? ఎవరు? परमेश्वर का मतलब क्या है? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। అర్థమవుతుందా? समझ में आ रहे? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। ఆ వాక్యాన్ని వినాలి, उस वचन को सुनना है, ఆ వాక్యాన్ని उस వెంబడించాలి, वचन का अनुकरण करना ఆ है, వాక్యం మనలో క్రియ చేయాలి. उस वचन जो हमारे अंदर कार्य करनी అప్పుడు है, దేవుడు మనలో ఉండట్టు. तभी परमेश्वर हमारे अंदर है, దేవుడు మనలో ఎప్పుడు ఉండట్టు? तभी रहेगा हमारे ఆ వాక్యం परमेश्वर। మనలోకి రావాలి. वो वचन हमारे अंदर आने से, ఆ ఇన్న వాక్యం, वो सुनी हुई ఆ वचन, వాక్యం మన ద్వారా వర్క్ చేయాలి, वो वचन जो हमारे द्वारा काम निकालनी है, వర్క్ చేయాలి. काम निकालनी అప్పుడు है, నువ్వు దేవుడి పనిలో ఉన్నప్పుడు तभी आप परमेश्वर का काम में रहने నీలో वाले हैं। దేవుడు ఉండట్టు. तभी आपके अंदर परमेश्वर ఎందుకంటే है, వాక్యమే దేవుడు కదా, क्योंकि वचन ही परमेश्वर है ना, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। అర్థం చేసుకోండి పిల్లారా, सुनिए प्रियो, అర్థం చేసుకోండి. सुनिए, నువ్వు నా దగ్గరికి రా అంటాడు. आप कहता है कि आओ मेरे पास, అంటే అర్థం ఏంటి? इसका मतलब నా क्या है? వాక్యం వినటానికి రా అని यानी అర్థం. कि मेरे वचन सुनने के लिए आओ।
నా దైవదాసులు వాక్యం చెప్పబోతున్నారు, मेरा दास वचन बताने वाला है, వాక్యం చెప్పబోతున్నారు. वचन बताने वाला మీరు है। రండి आप आइए, రండి, आइए, ఆహ్వానం हमारे लिए निमंत्रण है, ఆహ్వానం. निमंत्रण है। వినండి सुनिए, వినండి वचन सुनो, వినండి. सुनो। ఎవరు మాట్లాడినాలండి? तो किसकी बात सुनना है? దేవుని మాటలు. परमेश्वर की बातें। దేవుని మాటలు చెబుతుంది ఎవరు? बताने वाला कौन है? యేసు ప్రభు. मसीह यीशु, యేసు ప్రభు. मसीह यीशु, అపోస్తులు, प्रेरित लोग, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు परमेश्वर की ओर से चुने गए మనకు लोग, మంచి మంచి మాటలు చెప్తారు. और अच्छे अच्छे बातें बताते ఆ हैं। మాటలు మన చెవుల్లో నాటనివ్వాలి. उन बातों को हमारी कानों के अंदर पढ़ने देना है, ఆ మాటలు మన చెవుల్లో वो నాటనివ్వాలి. बातें हमारे कानों में आने देना है। అందుకే యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु ने యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17:17 17 में कहता है, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. तब वहां प्रार्थना करता है, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. सत्य में उनको उन द्वारा उनको पवित्र कर, तेरा वचन ही सत्य है करके बोलता है। అర్థమవుతుందా? देखा ఏమన్నాడు? क्या कहता है? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, सत्याय के द्वारा उन्हें पवित्र कर, నీ వాక్యమే సత్యం. तेरा वचन सत्य है। సత్యం అంటే ఒకటేనండి భూమి మీద. सत्य का मतलब एक ही है इस संसार में। అనేకమైన సత్యాలు ఉండవు. बहुत सारे सत्याय नहीं होता। చాలా మంది అంటారు, बहुत से लोग कहते हैं, ఏం మాటలు మాట్లాడుతున్నారండి, क्या बातें बोलते हो आप? మీరేమో యేసు ప్రభుని నమ్ముకున్నారు, आप तो यीशु मसीह को मानते हो, మేమేమో ఇంకొక ఆయన నమ్ముకున్నాం, हम तो दूसरे को मानते हैं, వాళ్ళు ఇంకొకళ్ళు నమ్ముకున్నారు. और कोई और किसी और चीज को मानते हैं, ఎవరన్నా నమ్ముకోని कोई कुछ भी माने हैं, అందరం కలిసి ఆడికే వెళ్తాం. सब मिलके वहीं जाएंगे, అందరం కలిసి ఆడికే వెళ్తాం. सब के सब वहीं जाएंगे। కాకపోతే నువ్వు ఇటు వస్తున్నావు, नहीं तो आप इधर से आ रहे हो, నువ్వు ఇటు వస్తున్నావు, लेकिन हम उधर से आते నువ్వు हैं। ఇటు రూట్ లో వస్తున్నావు, आप एक और रास्ता నువ్వు में ఈయన हो, ద్వారా వస్తున్నావు, हम दूसरा रास्ता में నువ్వు हैं, ఈయన ద్వారా వస్తున్నావు, हम दूसरे की रास्ता అందరం में। అక్కడికే వెళ్ళేది పర్లేదు. सब की सब वहीं जाएंगे, स्वर्ग में बोलते ఒక हैं। వ్యక్తి అన్నాడు, एक व्यक्ति ने कहा, అప్పుడు నేను అన్నాను, फिर मैंने कहा, సరే ఒక పని చేద్దామండి, एक काम करेंगे, ముక్కులో మనము ఆ డ్రాప్స్ వేసుకుంటాం, तो नाक में हमें ड्रॉप्स डालना ఆ है। డ్రాప్స్ గొంతులోకి వస్తాయి, वो ड्रॉप्स जो है मुंह में ही आएगा, చేదుగా ఉంటుంది. बहुत कड़वा महसूस होगा। చెవులో డ్రాప్స్ వేసుకుంటాం, तो कान में भी ड्रॉप्स डालेंगे, ఆ చెవులో నుంచి డ్రాప్స్ మెల్లగా నోట్లోకి వస్తాయి, वो ड्रॉप्स भी धीरे धीरे गले में आ जाएगा, చేదేస్తుంది. तो कड़वा लगने लगेगा। అయితే ఒక పని చేద్దాం, एक काम करेंगे, ముక్కులో చెవులో సాంబార్ వేసుకుందాం, तो नाक और मुंह में सांबर को डालेंगे, సాంబార్ వేసుకుందాం. सांबर डालेंगे, తిన్నట్టేనా? तो क्या खा लिया? చెప్పండి. बताए, ముక్కులో చెవులో సాంబార్ వేసుకుంటే नाक में कान में सांबर डालेंगे, తిన్నట్టేనా? क्या खाने के बराबर होगा? ఎవరిని ఆరాధిస్తే పరలోకానికి వెళ్తామో, ఎవరు నమ్ముకుంటే పరలోకం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. और किसकी आराधना करने से स्वर्ग जाएंगे, किस पर भरोसा करने से स्वर्ग जाएंगे, ఒక వ్యక్తి इसका एक नियम दिया गया है। ఒక వ్యక్తి అన్నాడు, एक व्यक्ति ने कहा, ఏం మాటలు చెప్తున్నారు సార్, आप क्या बातें बताते हो सर? ఇక్కడ మనం కనాట్ ప్లేస్ వెళ్ళాలంటే अभी हमें कैनाट प्लेस जाना है, ఎలా వెళ్ళిపోవచ్చు. किसी भी रूट से जा सकते हैं, దౌలకోవ నుంచి వెళ్ళొచ్చు, दौलत वक्त से जा सकते हैं, కాలేజ్ కాడ నుంచి వెళ్ళొచ్చు, ले खाने से सराय खाने से जा सकते అయ్యన हैं, నుంచి వెళ్ళొచ్చు, एने से भी जा सकते ఏ हैं, విధంగా వెళ్ళొచ్చు, किसी भी रीति से जा सकते ఏ हैं, విధంగా వెళ్ళొచ్చు. कैसे भी जा सकते हैं। అప్పుడు నేను అన్నాను, तब मैंने कहा, మంచిదే, अच्छी बात है, నీకు కెనాట్ ప్లేస్ తెలుసు కాబట్టి, आपको कैनाट प्लेस मालूम है, తెలుసు కాబట్టి, मालूम है, నీకు రూట్లు తెలుసు కాబట్టి आपको रास्ता भी पता है, ఎటుకుని వెళ్తావు. कैसी रीति से भी కానీ जाएगा। పరలోకానికి మనకు రూట్ తెలియదే, लेकिन स्वर्ग का तो रास्ता नहीं पता है ना, పరలోకానికి రూట్ తెలియదు स्वर्ग మనకి. के लिए तो रास्ता नहीं मालूम అందుకే हमारे लिए। యేసయ్య అన్నాడు, इसलिए मसीह यीशु ने कहा, నేను వస్తా, मैं आऊंगा, మళ్ళీ వస్తా, फिर आऊंगा, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. आके आपको लेके యేసు जाऊंगा। ప్రభు, मसीह यीशु, నేను ఇప్పుడు వెళ్తున్నాను, मैं अभी जा रहा हूँ, నా వెంబడి మీరు కూడా రండి తర్వాత అన్నాడా. मेरे साथ पीछे आप आ जाना करके बोल के ముందు गया, నేను వెళ్తున్నా, मैं आगे जा रहा हूँ, తర్వాత మీరు రండి నా వెంబడి बाद में आप लोग आ जाना, ये बोला, అని చెప్పాడా? ऐसे कहा, అటు చెప్పలే ఆయన. इस तरह नहीं बोला। ఆయన ఏమన్నాడు, उन्होंने क्या कहा, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, आपके लिए मैं जगह तैयार करने जाता हूँ, స్థలం సిద్ధపరిచి जगह तैयार మళ్ళీ करके వస్తా నేను. फिर आऊंगा, ఆ వచ్చినప్పుడు जब मैं आऊंगा మిమ్మల్ని తీసుకెళ్తా, आपको ले ఎందుకంటే जाऊंगा, ఆ మార్గం మీకు తెలియదు, क्योंकि वो मार्ग आपको नहीं पता, ఎవరికి తెలియదు ఆ మార్గం, किसी को भी नहीं ఒక मालूम, యేసయ్యకే తెలుసు. केवल उस एक यीशु को ही मालूम ఎందుకంటే है। क्यों? యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 18వ వచనం కనుక చదివితే, 18 वचन को देखेंगे तो ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, कभी भी किसी ने परमेश्वर को नहीं देखा, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచెను. एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया है, ఆయన పరలోకం నుంచి వచ్చాడు. वो स्वर्ग से आया है। సార్ అన్నాడు ఆయన 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో, यूहन्ना सुसमाचार 8वें अध्याय में कहता है, మీరు క్రిందవారు నేను పైవాడని అన్నాడు. आप उस धरती के नीचे के हो, मैं ऊपर का हूँ, మీరు క్రిందవారు, आप नीचे के हो, నేను పైవాడు, मैं ऊपर का हूँ, నేను అక్కడి నుంచి వచ్చాను. मैं वहां से आया हूँ। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह कहता నేనే है, మార్గం, मैं ही मार्ग, నేనే మార్గం, मैं ही मार्ग,
నేను మీకు మార్గం मैं చూపిస్తాను. आपके लिए मार्ग दिखाने मैं के लिए आया। సత్యించడానికి వచ్చాను. मैं ही सच्चा ही हूँ, మీలో జీవాన్ని ఇవ్వడానికి आपको వచ్చాను. अंदर जीवन भरने के लिए आया हूँ। ఎందుకంటే क्योंकि ఆదాము దేవుని ఆజ్ఞ మీరినప్పుడు जब आदम ने परमेश्वर की आज्ञा को उल्लंघन किया, తన ఆత్మ చనిపోయింది. उसकी आत्मा मर गया था, ఆత్మ చనిపోయింది. आत्मा रूप में मर गया था। ఎన్నాళ్ళు జీవించాడండి? वो तो कब तक जीवित रहा? దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత ఆదాము ఈ భూమి మీద ఎన్నాళ్ళు జీవించాడు? परमेश्वर की आज्ञा को उल्लंघन करने के बाद आदम इस धरती पर कितना साल जिया था? 930 సంవత్సరాలు జీవించాడు. 930 साल उसका जिंदगी रहा। చనిపోయాడా? क्या मरा था वो? क्या ఏమన్నాడు దేవుడు? उसी वक्त प्रभु ने क्या कहा? ఇదిగో ఈ పండు తినొద్దు, देखो ये फल मत खाना, తింటే నిశ్చయముగా నువ్వు చస్తావు, खाओगे तो निश्चय मर जाओगे, నువ్వు చస్తావు. तुम निश्चय मर जाओगे। తిన్నాడు. खा लिया, ఇద్దరు తిన్నారు. दोनों ने खा लिया। చచ్చారా? क्या दोनों उसी वक्त मर కానీ गए? భౌతికంగా చావాల, भौतिक रूप से तो नहीं मरा, ఆత్మీయంగా చచ్చారు. आत्म रूप में मर गए हैं, ఆత్మీయంగా చచ్చిపోయారు. आत्म रूप में मर गए हैं। ప్రియులారా, प्रियो, మనం క్రైస్తవులు, हम मसीह हैं, మనం సత్యంలో ఉన్నాం. हम सच्चाई के अनुसार यीशु चलने नम्मुकुन्नाम. वाला, यीशु पर కానీ भरोसा ఆయన किया है। మాటలు వినకుండా अगर उनकी बात ना सुनते हुए ఎప్పుడైతే ఆజ్ఞలను మనం వ్యతిరేకిస్తామో जब कभी भी उनकी आज्ञाओं को उल्लंघन करते हैं, మన ఆత్మ మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది. हमारी आत्मा धीरे धीरे नष्ट हो जाएगा, మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది. धीरे धीरे खत्म हो जाएगा, మనలో ఆకలి చచ్చిపోతుంది. हमारे अंदर भूख खत्म हो जाएगा, ఆత్మీయ ఆకలి చచ్చిపోతుంది. आत्मिक भूख खत्म हो जाएगा, వినాలనే చచ్చిపోద్ది. सुनने का मन खत्म हो जाएगा। మొదట్లో బాగా వినటానికి ఆశ పుట్టింది. पहले दिनों में बड़ा अच्छी तरह सुनने का मन ఎన్నో लगेगा, శోధనలు వచ్చినాయి, कई सारी समस्या आ गया, ఎన్నో బాధలు कई వచ్చినాయి, तकलीफ आ गया, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, कोई संकट आ गए, ఎన్నో ఇబ్బందులు कोई వచ్చినాయి. परेशानियां भी आ गया। వెంటనే ఏమవుతుంది తెలుసా? तुरंत क्या होता है पता है? మెల్లిమెల్లిగా మన ఆత్మీయ ఆకలి చచ్చిపోతుంది. तो धीरे 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 हमारा आत्मिक भूख जो है खत्म होता है, మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది. धीरे धीरे खत्म हो जाती है। ఇందాంలే, हाँ सुन लिया, దేవుళ్ళో ఉండాంలే, हाँ प्रभु में तो है हम, ఉండాంలే. है हम, ఎలా ఉన్నాం తెలియదు, अब किस तरह है ये नहीं पता, ఎలా ఉన్నాం తెలియదు, किस रीति से है ये नहीं मालूम, ఉన్నాంలే. हम हैं, అంటే మెల్లిమెల్లిగా మన లోకంలోకి వెళ్ళిపోతాం. यानी कि धीरे धीरे हम संसार में चले जा ముందు रहे हैं। దేవుడు మన లోకం నుంచి బయటికి తీసాడు, परमेश्वर ने तो हमें संसार से अलग किया है, మెల్లిమెల్లిగా మన లోకంలోకి फिर వెళ్ళిపోతాం. से हम धीरे धीरे संसार की ओर जा रहे हैं। అప్పుడు దేవుని ఆత్మ అంటే మన పట్ల సంతోషంగా ఉండదు, तो परमेश्वर की आत्मा हमारी ओर हमारे प्रति खुश नहीं होगा, సంతోషంగా ఉండదు. खुश नहीं होगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పరలోకంకు వెళ్ళటానికి మార్గం యేసు ప్రభుకే తెలుసు కానీ ఎవరు తెలియదు. तो स्वर्ग में जाने के लिए रास्ता प्रभु यीशु को ही पता है और किसी को भी नहीं मालूम। అందుకే ప్రియులారా, इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, 1వ కొరింథీ पहला कुरिन्थी 10వ అధ్యాయం 10वीं अध्याय 10వ అధ్యాయంలో 10वीं अध्याय में ఆ పౌలు గారు पौलुस कहता ఆ है, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, कुरिन्थियों के लिए लिखी हुई पहली ఆ पत्री है మొదటి ये। పత్రికలో उस पहली पत्री में 7వ వచనం 8వ వచనం కలిసి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా तो 7 और 8 वचन पढ़ लीजिए, మీరు देखिए। విగ్రహారాధికులై ఉండకుడి అన్నాడు. ना तुम मूर्ति के पूजा करो। ఆ ఇక్కడ ఏమన్నాడు? क्या कहता है? మీరు విగ్రహారాధికులు ఉండబాకండి. आप मूर्ति पूजक ना बने करके बोलता है, ఎందుకంటే విగ్రహంలో జీవం లేదు, क्योंकि मूर्ति के अंदर जीवन नहीं है, జీవం లేదు. जीवन नहीं है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, నేనే జీవము, मैं ही जीवन हूँ, నేనే సత్యం, मैं हूँ सत्य हूँ, నేను జీవం ఇస్తానికి मैं వచ్చాను. जीवन देने के लिए आया విగ్రహంలో हूँ। జీవం ఏడుంది? मूर्ति में कहा जीवन है, అది రాయి. वो तो पत्थर है। దేవుడు తన స్వరూపంలో మలుసుకున్నాడు, మనిషి తన స్వరూపంలో చెక్కుకున్నాడు. तो इंसान जो है अपने स्वरूप में उस पत्थर से मूर्ति बनाया है, తనకు ముక్కు ఉంది उसके लिए नाक है, అంటే తనలాగా చెక్కుకున్నాడు, यानी कि इंसान अपनी जैसा बनाया है, తనలాగా చెక్కుకున్నాడు. जैसा इंसान है वैसा बनाया కానీ है। దేవుడు लेकिन परमेश्वर మనిషిని తన मनुष्यों को స్వరూపంలో తన పోలికలు సృష్టించుకున్నాడు. अपने स्वरूप में अपने समानता में बनाया है। కానీ మనిషి इंसान ने क्या किया? తనలాగా చేసుకున్నాడు. अपने जैसा मूर्ति को बनाया। అందుకనే इसलिए 14వ వచనం సంచి ఇందులో इसी में 14 वचन को भी पढ़ेंगे, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. मूर्ति पूजा से बचे रहो करके बोलता है। అర్థమవుతుందా? देखा, విగ్రహారాధన దూరంగా పారిపోండి. मूर्ति पूजा से बचे रहो। చాలా మంది అంటారు, बहुत से लोग कहता है, మేము అదృశ్య దేవుణ్ణి ఈ విగ్రహంలో చూసుకుంటున్నామండి. हम अदृश्य परमेश्वर को इसी मूर्ति में देखते हैं। అసలు మా ధ్యానం అంతా దేవుడి మీదే, हमारा ध्यान तो पूरा परमेश्वर की ओर है, అదృశ్య దేవుడి మీదే. अदृश्य परमेश्वर की ओर కానీ है। మా ముందు लेकिन हमारे सामने ఆకారం ఉండాలిగా, एक आकार होनी चाहिए, ఏదో ఒక ఆకారం कुछ ఉండాలిగా. न कुछ आकार होनी ఇది चाहिए। కేవలం ఆకారమే. केवल ये आकार ही है, దీనిలో మేము దేవుణ్ణి చూసుకుంటున్నాం. इसमें हम परमेश्वर को देखते हैं। మనం ఏమంటాం? हम क्या कहते हैं? వాక్యంలో చూసుకో దేవుణ్ణి, वचन में परमेश्वर को पहचानो, వాక్యంలో చూసుకో. वचन में पहचानो, ఎందుకంటే వాక్యం మాట్లాడుతుంది, क्योंकि वचन जो है बोलता है, విగ్రహం మాట్లాడు. मूर्ति जो है बोलती नहीं है। ఒక వ్యక్తి एक इंसान బాగా మందు తాగి बहुत अच्छी तरह दारू पिया है, 2-3 చంపి 2-3 को मारा, ఒక విగ్రహం దగ్గరికి వచ్చేసి एक मूर्ति के पास आके కూర్చొని अगर बैठता है, కన్నీరు కారుస్తూ आंसू बहाता है, ఆ 2 చేతులు దండం పెట్టాడు. हाथ जोड़ा तो
దండం పెట్టాడు అనుకోండి. हाथ जोड़ लिया समझिए, విగ్రహం అంటదా? क्या मूर्ति बोलेगा యారు ఇప్పుడు తాగొచ్చావు, अबे अभी पिया तुमने, ఇద్దరిని చంపొచ్చు, और 2 जनों का कत्ल అసలు किया, బుద్ధి ఉందంటారు నీకు? और तेरे पास अक्ल है, నాకు ఇష్టం లేదురా. तो ऐसा काम मेरे को पसंद नहीं है। నరహత్య చేయడం తప్పురా. नरहत्या करना गलत है। హృదయం దేవుని ఆలయం. हृदय परमेश्वर का నువ్వు मंदिर है, బాగా మందు और నింపుకొచ్చుకున్నావు. इस हृदय में तूने दारू भर दिया। విగ్రహం మాట్లాడుద్దా? इस तरह क्या मूर्ति बात करेगा? మాట్లాడుద్దా? बात करेगी విగ్రహం मूर्ति? మాట్లాడుతుంది. नहीं बात करेगा, విగ్రహం మాట్లాడు. नहीं बात करेगा। అందుకే అంటాడు, इसलिए कहता నా है దగ్గరికి రా, मेरे पास आओ, నేను దగ్గరికి వస్తా. मैं तुम्हारे पास నువ్వు నా आऊंगा, దగ్గరికి రా तुम मेरे पास అంటే आओ, నువ్వు వినటానికి రా, तू सुनने के लिए आओ, సంఘంలోకి వినటానికి రా, कलिशे में सुनने के लिए आ जाओ, లైవ్ లోకి రా, लाइव में आओ, నేను నీ దగ్గరికి వస్తా. मैं तुम्हारे पास आऊंगा। ఈ వాక్యము ఈ శబ్దం ద్వారా నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ये वचन जो है शब्द के रूप में तुम्हारे हृदय में నీ आएगा, హృదయంలోకి వచ్చేస్తుంది. आपके हृदय में అందుకే आएगा। అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నేను దగ్గరికి వస్తా. इसलिए कहता है तुम मेरे पास आने से मैं तुम्हारे पास అంటే నువ్వు आऊंगा। వినాలి. यानी कि तुम्हें सुनना होगा, వినటానికి సంఘం तो सुनने के लिए कलिशा बनाया సంఘం गया, కట్టాడు. कलिशा को बनाया है। ఒకళ్ళ తర్వాత ఎంతమంది సంఘమే, एक से बढ़कर कितने भी हो सब कलिशा माना जाएगा, ఎంతైనా సంఘమే. कितने भी लोग क्यों ना हो कलिशा ही माना जाएगा। రా, నువ్వు రా, इसलिए आओ, आप లైవ్ లోకి రా, लाइव में आओ, సంఘంలోకి రా, कलिशा में आओ, అప్పుడు విను. तब सुनो। నువ్వు నా దగ్గరికి వస్తే अगर आप मेरे पास आने से నేను దగ్గరికి వస్తా. मैं आपके पास అప్పుడు आऊंगा, దేవుడు, तो परमेश्वर వాక్యమైన దేవుడు वचन रूपी నీ परमेश्वर దగ్గరికి వస్తాడు. आपके ఇప్పుడు पास చూడండి, आएगा। देखिए మీరు ఎంతో దూరంలో ఉన్నారు, आप कई बड़ी दूर से है, అయితే तो फिर మీకు వస్తున్నారు అట్లా వాక్యం, आपके पास वचन पहुंच रहे कि नहीं पहुंच रहे, చెవుల ద్వారా వస్తున్నారు అట్లా. आपके कानों से सुनाई दे रहे कि అంటే नहीं, వాక్యమైన దేవుడు यानी कि वचन रूपी మీ దగ్గరికి परमेश्वर వస్తున్నాడు. आपके पास आ रहा है। ఎక్కడి నుంచి వస్తున్నాడు? कहाँ से आ रहे हैं? దాసుల్లో నుండి. दास के द्वारा రాయబడిన వాక్యం लिखी हुई बातें దాసుల్లో ఉండి दास के द्वारा మీ చెవుల దగ్గరికి వస్తుంది. आपके कानों तक से దాన్ని హృదయంలో పెట్టుకోవాలి, उसको आप अपने हृदय में रखना దాన్ని होगा, హృదయంలో పెట్టుకోవాలి, हृदय में रखना होगा, హృదయంలో దాచుకోవాలి. हृदय में संभालना होगा, వెండి బంగారాల కంటే భద్రంగా దాచుకోవాలి, सोना और चांदी से बढ़कर उसको छुपाना होगा, భద్రంగా बड़े దాచుకోవాలి. संभाल के रखना होगा। దొంగలు దోసుకుంటారు, अब चोर चेंद लगाएगा, కానీ ఈ వాక్యాన్ని ఎవరు దోసుకోరు. लेकिन इस वचन को कोई चेंज नहीं लगा ఎవరు सकता, దోస్తారు? कोई भी चेंज नहीं लगा అందుకనే सकता। ఈ इसलिए 10వ అధ్యాయం 1 అధ్యాయంలో पहला कोरिन्थी 10वें अध्याय में చూడండి పిల్లారా, देखिए प्रियो, ఒకటి మీరు విగ్రహమును ఆ విగ్రహారం ఉండొద్దు అన్నాడు. एक तो मूर्ति पूजा से बच्चे रहो को बोलता है, 8వ వచనం అంటాడు, 8वें वचन में कहता है మరియు వారి వలె మనము వ్యభిచారింపక ఉందము. 8లో ఉంది బోసి ఈ మాట, వారి వలె మనము వ్యభిచారింపక ఉందము. और क्या बोलते हैं कि जितने उसने अपने उनकी तरह तुम विचार मत करना करके लिखा है। అర్థమవుతుందా? देखा ఏమన్నాడు? क्या कहता है, కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. तो कुछ लोग व्यभिचार करने की वजह से एक ही दिन में 23,000 मर गए करके लिखता है। దేవుడికి విగ్రహం అన్నా కోపమే, परमेश्वर मूर्ति से भी घृणा करता है, వ్యభిచారం అన్నా కోపం. व्यभिचार से भी घृणा करता है। వ్యభిచారం అంటే ఏంటంటే, व्यभिचार का मतलब क्या? వ్యభిచారం 2 రకాలు ఉన్నాయి. व्यभिचार 2 तरह का है, ఒకటి ఆత్మీయ వ్యభిచారం, एक तो आत्मा में व्यभिचार, ఒకటి శరీరక వ్యభిచారం. दूसरा शरीर में व्यभिचार। శరీరక వ్యభిచారం అంటే शरीर का व्यभिचार का मतलब భర్తను కాదని భార్య ఇంకొకరితో తిరగటం, तो पति के अलावा किसी और के साथ संगति रखना व्यभिचार। భార్య కాదని पत्नी को छोड़कर భార్య ఉండగా पत्नी रहते हुए భర్త ఇంకొకరితో తప్పుడు సంబంధం పెట్టుకోవటం, पति दूसरे के साथ गलत रिश्ता रखना, దీన్ని వ్యభిచారం उसको అంటారు. व्यभिचार कहा అంటే गया। తనని కాని పని చేయకూడదు, इसको जो नहीं है वो नहीं करना चाहिए, వాళ్ళ ధర్మాలు वो నిర్వర్తించాలన్న, अपना धर्म को निभाना అది चाहिए। దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य అందుకే बोला, వివాహం అన్ని విషయంలో ఘనమైందని. इसलिए विवाह सबसे आदर की बात बोला, నరుడు ఒంటరిగా ఉండకూడదు, इसलिए इंसान अकेला ना रहे करके స్త్రీ बोला। అయినా పురుషుడు అయినా. स्त्री हो या पुरुष हो, వివాహం అనే బంధంతో ఆయన కలిపారు. तो शादी के रिश्ता से उन्होंने जोड़ा దీన్ని है। మనము చెడ్డ కార్యాలకు ఉపయోగించకూడదు. इसको बुरे कामों के लिए इस्तेमाल नहीं करनी चाहिए, అందుకనే దేవుడు కోపం వచ్చింది. इसलिए परमेश्वर को गुस्सा आता है। ఇజ్రాయెలులో 23,000 మంది ఒక్కసారి చచ్చిపోయారు. इजराइल में एक ही दिन में 23,000 लोग मर गए, తెగులు వచ్చు, महामारी आई, ఏదన్నా కానీ कुछ भी దేవుని आया, క్రోధం వచ్చేసి, परमेश्वर का क्रोध आके, దేవుని క్రోధం ప్రకృతి ద్వారా వచ్చింది. परमेश्वर का प्रकोप जो है प्रकृति के द्वारा दिखाएगा, ప్రకృతి ద్వారా వచ్చేసి प्रकृति के द्वारा ही తర్వాత दिखाएगा। చూడండి, जब उसके बाद देखिए 3వ వచనం 9వ వచనం చూస్తే, 9वें वचन में देखिए, మనం जैसे, ప్రభువును శోధింపక ఉందుము. आप प्रभु को ना परखे, శోధించకూడదండి, ना ही परखना వాళ్ళు चाहिए, శోధించారు. उन्होंने परखा है। ఇజ్రాయేలీల్ని ఈనాడు క్రీస్తులో ఉన్నవారు టాలీ చేసి చెప్తున్నాడు, इजराइल के साथ इस आजकल के मसीह लोगों को तुलना करके बताता है, టాలీ చేసి చెప్తున్నాడు. उनके साथ तुलना వాళ్ళలాగా మీరు ఉండబాకండి. उनकी समान तुम मत बनो। మనం ఏమంటాం? हम क्या कहते हैं మన పిల్లోడిని, हमारे बच्चों को, ఒరే వాడు
చదవడరా, अरे वो पढ़ता नहीं है, వాడికి మార్కులు సరిగ్గా उसको రావురా, अच्छा नंबर नहीं आता, వాడు స్నేహం చేయబాకు, उसकी दोस्ती मत करो, వాడు స్నేహం చేయబాకు. उसकी दोस्ती मत करो, మంచి మార్కులు వచ్చేవాడు స్నేహం చేయి, जिसके साथ अच्छे नंबर आता है उसके साथ दोस्ती करो, మంచి మార్కులు వచ్చేవాడు సంగతి. उसी के साथ संगति మన करो। నామకార్థ సంఘాలతో కలిసి ఉండవు అనుకో, हम नाम मात्र मसीह लोगों से जुड़ के रहेंगे, మెల్లిగా మన కొనాలు కూడా పోద్ది. तो धीरे धीरे हमारे पास जो था वो भी चला जाएगा। ఒక సిస్టర్ ఢిల్లీలో ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళాం, दिल्ली में एक सिस्टर का घर गए थे। ఎందుకంటే ఒకసారి ఆ సిస్టర్ చూసింది एक बार उस बहन ने सिस्टर को देखी थी ఒక మీటింగ్ లో, एक मीटिंग में, మమ్మల్ని ఇద్దరం చూసింది. हम दोनों को ही देखी, మేము అందరికంటే ఏరుగు కనపడుతున్నాం. हम दोनों सबसे अलग दिखाई दे रहे थे। పాస్టర్లు వచ్చారు, पास्टर लोग आए, పాస్టర్ కుటుంబాలు వచ్చినాయి, उनके परिवार भी आए, పాస్టర్ పిల్లలు వచ్చారు, उनके बच्चे भी आए, మేము వెళ్ళాం. हम भी गए थे। కానీ लेकिन ఆ సిస్టర్ అంది वो सिस्टर कहती है మాతో కలిసి हमारे हमसे मिलकर పరిచయం చేసుకుంది, तो अपने परिचय कराया, మీరందరిలో వేరు కనపడుతున్నారు, आप सब में अलग दिखाई दे रहे మీ हो, పద్ధతులు, आपका पद्धति, మీ ఆలోచన. आपकी ఆ सोच। సిస్టర్ కూడా वो सिस्टर भी అసలు ఏం పెట్టుకోలేదండి, तो कुछ भी नहीं पहनी, ఏం పెట్టుకోవాలి, कुछ भी नहीं మీరు पहनी। ఎక్కడ ఉంటారమ్మా, आप कहाँ रहते हो करके ఫలానా पूछे, స్థలంలో ఉంటారు, फलाना जगह में మీరు रहते ఢిల్లీ करके। ఎప్పుడు వచ్చారు, आप दिल्ली कब आए? बोला ఎంత అంటే 2 నెలలు అవుతుంది, तो आए हम 2 महीने हुआ, మంచి సహవాసం నుండి వచ్చాము, अच्छी संगति से हम आए हैं। ఇలాగే మా పాస్టర్ గారు आपकी कलिशा की जैसा हमारी कलिशा है, మంచి సంఘం बहुत अच्छा कलिशा बोला। వచ్చేసిందండి. वो दिल्ली में रही, 6 నెలల తర్వాత फिर 6 महीने के बाद ఆయన చూస్తే उनको देखा तो చిన్న చిన్నవి వచ్చిన చెవులు, छोटी छोटी आने लगा कानों में, చిన్న చిన్నవి వచ్చింది. छोटी छोटी बूंदे पहनने लगी। మేము అనుకున్నాం, हमने कहा అరే ఇదేంది, ये क्या है? ఈ సిస్టర్ ముందు అసలు ఏమి లేకుండా బాగా ఇదిగా ఉంది కదా, ये सिस्टर तो पहले कुछ नहीं पहनती थी, ఇదేంది మళ్ళీ వచ్చినాయి, फिर क्यों आ गया? ఎక్కడికి వెళ్తున్నారమ్మా అన్న. कहीं जा रहे करके సంఘం पूछा। పేరు చెప్పండి, कलिशा नाम नहीं बताऊंगा, ఫలానా సంఘం. फलाना जगह में जा रहे। ఓహో, సంఘ దోషం కొట్టేసి, तो कलिशा की जो दोष है आपको लग गया, నామకార్థ సంఘం దోషం కొట్టేసి. नाम मात्र कलिशा में जुड़ने से ही प्रियलारा, गलत होता है। ప్రియులారా, प्रियो, ఇంకా ఒక సంవత్సరం తర్వాత చూస్తే फिर 1 साल के बाद देखा तो అంతకంటే కొన్ని పెద్దవి వచ్చినాయి, उससे और लंबे आ गए, కల్లి కాటుకు వచ్చేసింది. और काजल भी आने लगा। కొంతమంది కాటు ఇక్కడ నుంచి ఎట్ట పెడతారు, तो काजल को बहुत बाहर तक निकाल के ఎట్ట लगाते हैं। పెడతారు, कैसे लगाते నాయక हैं? చూడండి ఒకసారి మీరు, मेरे और देखिए एक बार, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతారు. तो आंख के बाहर से ऊपर तक लगाते हैं। ఇంకా ఆ షోల్ సావల మనలో, उनके अंदर हमारे अंदर वो जो अंदर की जो मन है ना वो गई नहीं अभी, ఇంకా అది పోలా, अभी भी गई नहीं, అది పోలా, वो गई नहीं, ఇటు ఇటు इधर उधर लगाते रहते हैं। ఎందుకు పెడతాము, क्यों लगाते ఎవరో हैं? చూడాలి నన్ను, कोई देखे मुझे, ఎవరో నన్ను చూడాలి, कोई मुझे అందుకే देखे, మనం పెట్టేది. यही तो इस तरह श्रृंगार करते हैं ना, ఎవరో చూడాలి कोई అంటే देखे వాళ్ళు मुझे, చూడాలి మనల్ని. तो हमें देखे। మన భర్త చూస్తే చాలు కదా, మనం पति देखे तो बहुत है ना, భర్త చూస్తే చాలు, पति देखे तो बहुत है, భార్య చూస్తే చాలు, या पत्नी అసలు देखने మనకి से ఎవడో చూసేది ఏంది, और कोई देखने की क्या चक्कर ఇంకో है नहीं। చూపిస్తానికి మనం శృంగారం तो చేసుకోవాలి. एक और को दिखाने के लिए हम श्रृंगार करनी पड़ेगी। ఆ టీవీలో చూస్తాం, सीवी में देखते हैं బాలు బాగా ఎంటుకలు బాగా లంబాగా పెట్టుకుంటారు, तो बाल बड़े लंबे लगा करते हैं, అట్టే అంటారు, ఇటు ఇటు వస్తాయి, ఇటు నుంచి ఇటు వస్తాయి ఎంటుకలు. बालों को इधर से उधर झूलाते हैं। ఆ? ఆ కెమెరా కొడతాడు, वो कैमरा इस तरह हमारे दिखाएगा। అర్థం అవుతుందా, देखा ఎందుకది, क्यों? ये ఎవరో చూడాలనేగా. किसी को दिखाने के కానీ लिए नहीं, క్రైస్తవుడు, लेकिन मसीह जो है, క్రైస్తవురాలు जो मसीह में रहते ఎవరో हैं, చూడాలని చేయకూడదు. तो किसी की वजह से नहीं करनी चाहिए। అందుకే దేవుడు చూసినప్పుడు जब परमेश्वर देखता వాళ్ళు है దోషులైపోయారు, वो दोषी नजर आए, చెరిపేసుకున్నారు, उन्होंने వాళ్ళ मिठाया, మార్గం उनके చెడిపేసుకున్నారు. मार्ग को उन्होंने बिगाड़ा है। అందుకే అంటాడు, इसलिए कहता है వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. उनमें से कुछ लोगों ने परमेश्वर को परखा और कितने तो सांप के द्वारा नष्ट हुए हैं। ఆయన చెప్తున్నాడు, దేవుడికి కోపం వస్తుంది. परमेश्वर को गुस्सा आ रहा ఈ है బైబిల్ చదివినప్పుడు जब ये बाइबल को पढ़ते దేవునికి हैं। ఇష్టం లేని మనుషులు ఉన్నారే, परमेश्वर का जो अच्छा नहीं लगता है, ఆ మనుషుల్లో ఉన్నటువంటి మనలో ఉన్నాయి అనుకోండి, अगर इस इंसान के अंदर का कोई ऐसे लक्षण ఇక हमारे నీకు पास టీవీలో है, చూపించే పని లేదు, उसको अलग से दिखाने की నీకు जरूरत లైవ్ లో नहीं, చూపించే పని లేదు. लाइव में दिखाने की దేవుడు जरूरत ఖచ్చితంగా नहीं। కోపడుతున్నాడు, हाँ, परमेश्वर इस विषय में जरूर गुस्सा ఖచ్చితంగా करता है, కోపడుతున్నాడు, जरूर गुस्सा कर रहे हैं। అంతే, बस సరి చేసుకోవటం అంతే. सुधारना है నాకు बस। దేవుని కోపం నా మీద ఉంది. हाँ, परमेश्वर का प्रकोप కానీ मुझ దైవ पर है। దోషం తెలియజేస్తారు लेकिन కొన్నిసార్లు. प्रभु का दास कई बार बताता है। అందుకే इसलिए 4వ విషయం, चौथी विषय, మీరు సణుగుకుడి, आप ना कुड़कुड़ाओ, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. कितने तो इस रीति से कुड़कुड़ाया और नष्ट करने वाले के द्वारा नष्ट हो गए। అర్థమైందా, देखा, చెప్తున్నాడు, తులన చేస్తున్నాడు. तुलना कर रहे, ఈ లోకంలో చూస్తున్నాం, इस संसार में देख रहे हम। లోకాన్ని చూసి బైబిల్ చూడండి, संसार को देखो फिर बाइबल को देखो, లోకాన్ని చూసి బైబిల్ చూడండి, फिर संसार का देख के बाइबल को బైబిల్ देखो, చూసి లోకాన్ని చూడండి. बाइबल को देखो और संसार को ఎలా देखो ఉంది, किस तरह है, ఎలా ఉంది, किस तरह మ్యాచ్ అవుతుందా లేదా. क्या मैच खाता है इससे। అందుకే అన్నాడు इसलिए कहता है 11వ వచనంలో, 11वें वचन में చూడండి, देखिए, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటై రాయబడెను. परंतु ये सब बातें जो उस पर पड़ी
दुष्टांत की स्थिति पर थी और वे हाँ। हमारी चेतावनी के लिए जो जगत के अंतिम समय में रहते हैं हाँ। लिखी गई है। రాయబడింది तो लिखी हुई ఆఖరి है దినాల్లో आखिरी दिनों में ఈ బైబిల్ మన దగ్గరికి వచ్చింది ये बाइबल हमारे पास आ गया। ఏమంటున్నాడు क्या कहता ఈ है? మనకు బుద్ధి కలగటానికి రాయబడింది तो हमारे बुद्धि आने के लिए, కేవలం చదువుకుని ఊరుకోవడం కాదు लेकिन केवल पढ़ के छोड़ने के लिए नहीं, కేవలం చదువుకుని ఊరుకోవడం కాదు पढ़ के छोड़ने के लिए नहीं, మనకు బుద్ధి కలగాల हमें चेतावनी देने के మనకి लिए, బుద్ధి కలగాల हमें चेतावनी मिले। చాలా సార్లు అంటారు कई बार कहते हैं మరి చూడు ఎంతకని నీకు బుద్ధి లేదురా देखो इतना हुआ फिर भी इसको अकल नहीं आई, ఎంతకని బుద్ధి లేదురా इतना कुछ हुआ तो भी इसको ఇంత अकल नहीं కరోనా आई, వచ్చినా బుద్ధి లేదు इतना कोरोना आ गए तो भी ఇంత अकल नहीं కరోనా आई, వచ్చి నష్టమైపోయిన బుద్ధి లేదురా इतना कोरोना से नष्ट होते जा रहे तो भी अकल नहीं आ అందుకే रहे పరిణ बोलता। వచ్చిన అంటాడు इसलिए 12वें वचन में कहता है తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుడినట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను इसलिए जो समझता है कि मैं स्थिर हूँ वे चौकस रहे कि वे गिरना पड़े। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా Praise the Lord, hallelujah, హల్లెలూయా hallelujah। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए జాగ్రత్తగా గమనిస్తే ఆ 1 తెస్సలోనిక पहले थेसलोनिकी 5:23 5:23 में చదవండి ఒకసారి पढ़ लीजिए एक बार। 1 తెస్సలోనిక पहला थेसलोनियों 5:23 ఒకసారి చదువుదాం 5:23 को एक बार पढ़ेंगे। हाँ। शांति का परमेश्वर आप ही तुम्हें पूरी रीति से पवित्र करे ఆ और तुम्हारी आत्मा और प्राण और देह हमारे प्रभु यीशु मसीह में आने तक, यीशु मसीह आने तक पूरे पूरे और निर्दोष सुरक्षित रहे। అర్థమవుతుందా समझ में आ रहे? సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడును గాక అర్థమైందా देखा ఎలా ఉండాలంట कैसा रहना है? మీ ఆత్మ आपकी आत्मा, మీ జీవం आपका प्राण, శరీరం आपका शरीर, आपका देह కాపాడబడాలి तो बचा के रखना है। యేసు వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा కాబట్టి इसलिए సరి చేసుకోవాలి ఇప్పుడు तो सुधारना होगा। సరి చేసుకోవాలి अभी सुधारना होगा। ప్రభువులో మనం ఉన్నాం प्रभु में है हम, ఏదైనా తప్పులు సరి చేసుకోవాలి कोई गलती हमारे अंदर सुधारना ఆయన है। వచ్చినప్పుడు जब वो आएंगे, जब वो आएंगे ప్రభువులోకి వెళ్ళిపోతాం प्रभु के साथ चले जाएंगे। ఆయన మాట్లాడతాడు वो बात करता నీ है, తప్పుని తెలియజేస్తాడు आपकी गलतियों को बताएगा। ఇదిగో నీలో ఈ తప్పు ఉంది आपके अंदर ये कमी है। ఎప్పుడు कब? వినుటున్నప్పుడు जब सुनोगे तो, जब सुनेगा నీలో ఈ తప్పు ఉంది आपके अंदर ये गलती है। నువ్వు ఇది చేసావా आपने किया है ना, ఇది చేసావా क्या इस काम को किया, ఇది చేసావా ये काम को किया है। చాలా మంది బాగా వంట వండుతారు तो बहुत लोग बहुत अच्छी तरह खाना बनाते हैं, అనేక వెరైటీలు వండుతారు बहुत तरह के रीति से बनाते हैं। వాళ్ళు మనకు వడ్డిస్తారు वो हमारे लिए परोसते हैं। వాళ్ళు ఏమంటారు తెలుసా वो क्या बोलते हैं? ఇది తిన్నావా क्या आपने एक चक्के ఇది देखा, టేస్ట్ చేసావా इसका चक्के देखा? చేశానండి हाँ किया, బాగుందండి अच्छा है। ఇది టేస్ట్ చేసావా इसको चक्के देखा? బాగుందండి अच्छा है। ఇది టేస్ట్ చేసావా इसको भी चखा? ఇది చేయలా नहीं, చేసేయి ఒకసారి చూడు इसको भी चक्के देखो। ఒకసారి చూడు ఎట్లా बोलते हैं ये चक्के देखो। ఎందుకంటే क्यों? అతను ఎంతో ఇష్టంగా వండాడు उसने बड़ा मन से उसको అది बनाया మనకు है, वो వడ్డియాలనుకుంటున్నాడు हमें परोसना ఎంతో चाहता है। ఇష్టంగా మనల్ని చేసుకున్నాడు దేవుడు परमेश्वर ने बड़ी पसंद से हमको తన बनाया है, చేతులతో చేసుకున్నాడు अपने हाथों से తన बनाया, స్వరూపంలో తన పోలికలో अपने చేసుకున్నాడు स्वरूप और समानता में మనం बनाया రోజు है। రోజుకు పరిశుద్ధం అవ్వాలి हम दिन पे दिन पवित्र होने के लिए ఆయనలాగా ఉండాలి उनकी जैसा होने, దేవుళ్ళలాగా ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్తాం परमेश्वर के जैसा रहने से ही परमेश्वर के पास जाएंगे। అందుకు ఆయన తన కుమారుడు పంపించాడు इसलिए उन्होंने अपने पुत्र को भेजा है, ప్రవక్తలను పంపించాడు नबियों को भेजा మన है, కోసం యాజకులను ఇచ్చాడు हमारे याजकों को दिया, కట్టడలు नियम నియమాలు विधियों को, ఆజ్ఞలు आज्ञाओं को, అనేక విధులు बड़ी कई सारी विधियां दिया ఆయన है। ఎక్కడ తప్పు చేయలేదు कहीं पे भी उन्होंने गलत नहीं किया, ఎక్కడ తప్పు कहीं చేయలేదు पे भी नहीं गलत किया, అన్ని జనుల నుంచి నేను వేరు చేశాను अन्य जाति से आपको अलग किया है। అందుకని ప్రియులారా इसलिए प्रियो క్రైస్తవులుగా ఉన్న మనం मसीह जो हम हैं వాళ్ళు చేసినట్టు మనం చేయాలి तो अन्य जाति जैसा करता है ना वैसा नहीं करना चाहिए। నామకార్థులు ఉంటే మనం ఉండకూడదు जो नाम मात्र मसीह रहते हैं वैसे भी नहीं వాళ్ళు ఈ रहना లోకంలో चाहिए। ఆనందంగా ఉండొచ్చు वो लोग इस संसार में बड़ी आनंद उठा सकते అందుకే हैं, అంటాడు इसलिए कहता है చూడటానికి భక్తి వీరులు బాగా వాడు కనపడతాడు కానీ देखने के लिए भक्तिहीन लोग अच्छी तरह दिखाई देते వాళ్ళు हैं, వెనక్కి చూసుకుంటే అసలు కనపడరు అంటాడు तो अगर हम एक बार पीछे मुड़ के देखेंगे तो वो बिल्कुल नहीं दिखाई గడ్డిలాగా पड़ेंगे, घास की तरह ఎగిరిపోతారంట तो मुरझाएंगे करके बोला, ఎగిరిపోతారంట मुरझाएंगे। కాబట్టి పిల్లలు इसलिए प्रियो ఈ రాత్రి इस रात को మనం हम ఎలా ఉండాలి कैसा रहना है? పరిశుద్ధంగా ఉండాలి पवित्र रहना है। దేవుని చిత్తం ఏంటి प्रभु का इच्छा क्या है? పరిశుద్ధంగా ఉంటాం पवित्र रहना है। ఆయన పరిశుద్ధుడు वो पवित्र है, నేను పరిశుద్ధంగా मैं भी पवित्र रहना ఆయన है। చిత్తాన్ని నెరవేర్చాలి उसकी इच्छा को पूरा करना ఆయనకి है, ఇష్టమేందో నెరవేర్చు उनको जो अच्छा लगता है उसको पूरा మనం करो। ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తాం हम जिसको ज्यादा प्यार करते हैं उसका पसंद को వాళ్ళ पूरा करते हैं, సంతోషపరుస్తాం उनको खुश करते వాళ్ళ हैं। సంతోషమే నా సంతోషం कहते हैं कि उनका खुशी ही मेरा खुशी భార్య है। బాగా భర్తని ప్రేమించింది अगर पत्नी पति से ज्यादा प्यार करते हैं, ఆయన సంతోష పెడతానికి उनको
खुश करने के लिए అనేకమైనటువంటి మంచి మంచి కూరలు, तो उनको पसंददार खाना बनाती है, మంచి పనులు, अच्छे अच्छे काम करती है उनके पसंददार का। ఆయన సంతోషిస్తే నా సంతోషం. अगर वो खुश रहेगा तो मुझे खुश लगता ఒక है। భర్త భార్యని సంతోషించి పెట్టాలి, पति जो पत्नी को खुश करने తనకి के लिए ఇష్టమైన పదార్థాలు తీసుకో. उनको जो पसंद है उन सारी चीजों को ला कर నీ देता है। ఇష్టమే నా ఇష్టం, कहता है कि आपका నువ్వు मर्जी है, సంతోషం मेरा ఉంటే मर्जी। చాలు నాకు. तुम खुश रहे तो मेरे लिए बहुत है, बहुत है। తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, अगर माता पिता जो हो बच्चों से వాళ్ళ प्यार కడుపులో करते हैं, తీసి పెడతారు. उनके पेट के अंदर से మీరు निकाल के बच्चों को సంతోషంగా ఉంటే खिलाते हैं। చాలయ్యా, నేను अब बच्चों సంతోషం. को बोलते हैं आप खुश रहे तो बहुत हम खुश रहते हैं। అందుకని इसलिए ప్రభువును సంతోషపెట్టాలి, प्रभु को खुश करे, हम ప్రభువును प्रभु को సంతోషపెట్టాలి. खुश करे। అందుకని इसलिए రండి, आइए చిన్న ప్రార్థన, छोटे से प्रार्थना, చిన్న ప్రార్థన, छोटे से प्रार्थना చిన్న करेंगे। ప్రార్థన. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు. धन्यवाद धन्यवाद। అయ్యా వాక్యమే సత్యము. वचन ही सत्य है। ఈ లోకంలోకి నాయన మమ్మల్ని పంపించినప్పుడు इस संसार में हमें जब भेजता है प्रभु जी, నీలాగా ఉండాలి, आपकी जैसा होने के लिए, నీలాగా ఉండాలి. आपकी जैसा होने के लिए మమ్మల్ని లోకం నుంచి వేరు చేసి, हमें इस संसार से अपना अलग किया है ఈ प्रभु। మూట్లని తన నుంచి వేరు वो చేసి, टेढ़ी मेढ़ी जाति से हमें बचा के रखा है నీలాగా प्रभु ఉండాలి. जी। నీ దగ్గరకు తీసుకున్నా, आपके पास इसलिए बुलाए, हम నీ आपके దగ్గరికి समान रहे। తీసుకున్నా. अब अपने पास इसने लिया प्रभु जी, हमें बिड्डन अपने तल्ली जैसा लालिंचिनट्టు, बनाने के लिए। जैसे एक बच्चे को माँ संभालती है प्रभु जी, కుమారుని తండ్రి ప్రేమించినట్టు जैसे पुत्र को पिता प्यार करता है प्रभु, మమ్మల్ని దగ్గర తీసుకున్నా. हमें अपने पास ले लिया నువ్వు నా प्रभु దగ్గరికి जी। రా, कहता है मेरे पास आओ, నువ్వు నా దగ్గరికి రా, आप मेरे पास आओ, నేను నీ దగ్గరికి వస్తాను, मैं तुम्हारे पास నీ आऊंगा, దగ్గరికి వస్తాను. मैं तुम्हारे पास నేను आऊंगा। నిర్ణయించిన స్థలం, जो आपने निर्णय किया నువ్వు जगह ఈరోజు में, లైవ్ లో రా, आज लाइव में आओ లైవ్ లో करके, రా, लाइव में आओ करके లైవ్ లో बोलते, వస్తే, लाइव में आने ఇదిగో से, సంఘంలోకి వస్తే कलीसिया में आने से నేను నీ దగ్గరికి వస్తాను. मैं तुम्हारे पास आऊंगा। అదిగో దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వస్తున్నాయి. तो परमेश्वर की बातें तुम मेरे నా पास మాటలు पहुंचेगा। మీ చెవులలో मेरी నాటనివ్వండి, बातों को तुम्हारे खाने में మీ पढ़ने दो, హృదయాన్ని నాకు ఇవ్వండి. तुम्हारे हृदय को मुझे दो। ప్రియులారా, प्रियो, ప్రార్థిద్దాం, प्रार्थना करेंगे, ప్రార్థిద్దాం. प्रार्थना करेंगे, దేవుని సంతోషపెడదాం, परमेश्वर को ही खुश करेंगे, దేవుని సంతోషపెడదాం. परमेश्वर को ही खुश करेंगे। దేవుని మనం సంతోషపెట్టినప్పుడు, परमेश्वर को जब हम खुश करेंगे, దేవుడు మన పట్ల సంతోషించినప్పుడు परमेश्वर हमारे प्रति खुश रहेगा, ఆయన మనతో ఉంటాడు. वो तभी हमारे साथ ఎప్పుడు रहेगा। మన శత్రువులు ఉండరు, ఇక हमेशा हमारे साथ रहेगा, हमारे कोई शत्रु नहीं శత్రువులు रहेगा। మిత్రులుగా ఉంటారు. तो शत्रु भी मित्र बन जाएगा। ఏ పనులు జరగవే పనులు జరుగుతాయి. जो भी काम नहीं होगा काम पूरा हो जाएगा। సమాధానం మన ఇంట్లో రాజ్యం చేస్తుంది, समाधान जो है शांति हमारे घर में राज्य మన करेगा, ఒంట్లో స్ఫూర్తి వచ్చేస్తుంది. हमारे शरीर में भी चंगाई కాబట్టి देगा। ప్రభువా, इसलिए प्रभु धन्यवाद। ఈ రోజు నీకేది ఇష్టం అది చేస్తాను. प्रभु आपको जैसा अच्छा लगता है मैं वैसा నన్ను रहूंगा प्रभु పరిశుద్ధ जी। పరచడానికి నాయన నువ్వు ఎన్నెన్నో నాయన తండ్రి నా కోసం చేసావు. तुझे मुझे पवित्र करने के लिए कई सारे कार्य आपने किया ఈ प्रभु। లోకంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాయన. इस संसार में ऐसा लोग ऐसा कोई भी नहीं है प्रभु నిన్ను जी। దుఃఖ పెట్టను నాయన. मैं आपको दुखित नहीं करूंगा प्रभु। ప్రార్థిద్దాం. प्रार्थना करे ప్రభా నాయన, प्रभु నీ धन्यवाद। దాసుని ద్వారా ఈ కొద్ది మాటలు प्रभु దీవించబడు. आपके दास के द्वारा कही हुई बातें आशीष पाए, 100 వాళ్ళ హృదయాల్లో ఉంచుగాక, 100 के 100 गुना उनके हृदय में వాళ్ళ काम జీవితంలో करने पर, పరిచయం उनका जिंदगी में काम करे। యేసు నామములో అడుగుచున్నాను यीशु के తండ్రి. नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन आमीन। आमीन। हालेलुया, हालेलुया हालेलुया। हालेलुया।